వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్లకు బంధుకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. అసలు కారణాలు ఏంటి? ఇప్పుడు నేను ఒకటంట, థియేటర్లు బంధు అనేది ఒకరు తీసుకునే నిర్ణయానికి ఎవరు కట్టుబడి ఉండరు. ఇది ఎంటైర్ 1400 మంది ఎగ్జిబ్యూటర్ల నిర్ణయం ఉండాలి. 1400 మంది అంటే 10% కోరం ఉండాలి. 140 మంది అని ఉండాలా, 150 మంది అని ఉండాలా. ఒక లీజు ఓనర్ 4-5 వచ్చి మేము శాసిస్తాం, మేము ఆపేస్తాం అంటే జరగదు. ఒకటి 1వ తారీఖు నాడు బంద్ అని మీరు చెప్తున్నారు. అసలు మీరు ప్రొడ్యూసర్తో చర్చించారా? మీరు డిస్ట్రిబ్యూటర్తో చర్చించారా? మీ పర్సంటేజ్ ఏం కావాలో అడిగారా? ఈ డేట్లో మాకు ఇవ్వకపోతే ఇదని చెప్పారా? మీరు జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టారా? అసలు మీ మొత్తం జనరల్ బాడీ మీటింగ్ ఎగ్జిబ్యూటర్లు పెట్టారా? ఎంతమంది వచ్చారు? ఎంతమంది దీని మీద ఆమోదించారు? ఒరిజినల్ ఓనర్లు ఎంతమంది వచ్చారు? సిటీ ఎంత వచ్చి, ఏ క్లాస్ ఎంతమంది వచ్చారు? బి క్లాస్ ఎంతమంది వచ్చారు? సి క్లాస్ ఎంతమంది వచ్చారు? ఇది మీరు చెప్పిన పర్సంటేజ్ ఏ క్లాస్ సరిపోతుందా, బి క్లాస్ సరిపోతుందా, సి క్లాస్ సరిపోతుందా? దానికి డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకుంటాడా? అలాగే ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా? ఇవన్నీ మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన నిర్ణయాలు. ఇవన్నీ రాత్రి నేను చెప్పేస్తే మీరు చెప్పేస్తే కాదు. అది చిన్న మీటింగ్ కూడా జరిగింది అనుకోరు సార్. మీటింగ్ వాళ్ళు జరిగింది. నేను ఈసీ మీటింగ్ లో ఉన్నాను. నేను ఈసీ మీటింగ్ 14 ప్రొడ్యూసర్ కౌన్సిల్. మా ప్రొడ్యూసర్ మీటింగ్ లో మాకు మామూలుగా జనరల్ వచ్చింది. వస్తేప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని మాకు చెప్తే మనం డిస్కస్ చేసుకున్న జనరల్ బాడీ పెట్టుకొని, ఇప్పుడు మేము కూడా ఒకవేళ మాట్లాడాలంటే నిర్మాతలతో మాట్లాడి నిర్ణయం చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు కూడా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి నిర్ణయం చెప్పాలా. ఎగ్జిబ్యూటర్లో కూడా అందరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలి. దిల్ రాజు గారు ఇప్పుడు చెప్పడం అనేది 1వ తారీఖు నుంచి బంద్ అంటున్నారు. దాన్ని ఆచారంలో తీసుకొస్తారా? మీరు ఆపగలుగుతారా? మీ మాట ఎవరు వింటారా? సురేష్ బాబు మాట వింటారా? సునీల్ గారి మాట వింటారా? ఫస్ట్ రేపు హరిహర వీరమల్లు 12 రిలీజు. అవును, జూన్ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేసి రిలీజ్ కన్ఫర్మ్డ్ అన్నారు. ఫస్ట్ సంతకం పెట్టడానికి వెళ్తారా? లేకపోతే మేము చెయ్యం పవన్ కళ్యాణ్ గారు అంటారా? ఫస్ట్ సంతకం పెట్టడానికి సునీల్ వెళ్తాడు, సెకండ్ సంతకం పెట్టి దిల్ రాజు గారు వెళ్తారు, థర్డ్ సురేష్ బాబు వెళ్తాడు. జూన్ అంటే వీళ్ళందరికి దానికి ఆన్సర్ ఏముంటుంది? మీకు 3 నెలల నుంచి సినిమాలు లేవు, బంద్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బంద్ చేసే ఉన్నాయి థియేటర్లో. ఇప్పుడు రేపు 1 నుంచి 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి కమల్ హాసన్ గారి సినిమా, అది దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషను. ఒకటి హరిహర వీరమల్లు, ఎవరి డిస్ట్రిబ్యూషనో తెలియదు. ఒకటి కుబేరా, నాకు తెలిసి ఏసియన్ సునీల్ గారు వీళ్ళే ఉన్నారు. మళ్ళీ అక్కడ ముగ్గురు వీళ్ళే ఉంటారు. అదే 4 ముగ్గురే ఉన్నారు. మళ్ళీ కుబేర్లో కూడా ఉన్నది పార్ట్నర్ అనుకుంటా సురేష్ బాబు కూడా. మరి వీళ్ళే సినిమాలు ఆపేసుకుంటానంటే ఆపేసుకోవచ్చు. అంటే ఎందుకు సార్? అంటే అటు చూస్తే ప్రొడ్యూసర్ పాత్ర, ఇటు చూస్తే డిస్ట్రిబ్యూటర్ పాత్ర, ఇటు చూస్తే ఎగ్జిబ్యూటర్ పాత్ర. ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా నేను ఉన్నా. కానీ మీరు ఎవరిని పిలవకుండా మీ ఇష్టం వచ్చే నిర్ణయాలు తీసుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. దిల్ రాజు గారు గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్న ముందు నా నుంచే మొదలు పెడుతున్నాను. నందమూరి తారక రామారావు గారు అన్నగారు ఒక మాట నాకు గుర్తుందా? నా ఇంటి నుంచి మొదలు పెడితే ఆడపిల్లలకి సమాన హక్కు ఇస్తూ నా ఇంటి నుంచి మొదలు పెడతానని చెప్పిన మాటలాగా నా నుంచే మొదలు పెడతాను ఈ పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పి, నిజంగా కానీ 2 సినిమాలు అప్పుడే పర్సంటేజ్ సిస్టమ్ మొదలు పెట్టుంటే, లేకపోతే నేను సినిమాలు రిలీజ్ చేయని థియేటర్లో ఆపేసి ఉంటే బాగుంది కదా. మీది అయిపోయింది, మీ తరం అయిపోయి ఇప్పుడు మళ్ళీ తక్కిమా వాళ్ళు వస్తే ఆపాలని చూస్తారు. మీకు ఎలా ఆచరణలోకి వస్తుంది? నేను ఇది అంతా డిస్ట్రిబ్యూషన్గా మీకు 99 కోట్లు సినిమాల లోపల ఉన్నవి. మీకు సంవత్సరం 48 వారాల్లో 40 వారాలు పర్సంటేజ్ ఆడుతున్నాం. పర్సంటేజ్ ఆడుతున్నా 50-50 ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్కి నష్టం వస్తుంది, ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి నష్టం వస్తుంది. అలాగే మీరు రెంట్ అడుగుతుంది. 8 వారాలు ఆడే రెంట్ కోసం గొడవ, 8 వారాలు కూడా ఆడలేని రెంట్ కోసం గొడవ అని అడుగుతున్నా. 100 కోట్ల నుంచి 1000 కోట్లకే ఆ రెంట్ గొడవ. వాళ్ళు తీసేది 3 సంవత్సరాలకు ఒక సినిమా. ఈ హీరోలు అందరూ తీసే సంవత్సరం కోసింటే ఒక సినిమా వస్తుంది. అది వస్తుందో తెలియదు, రాదో తెలియదు, సంవత్సరం ఉందో తెలియదు, ఉండదో తెలియదు. అలాంటి సినిమా కోసం 8 వారాలు రెంట్ కోసం మనం కొట్లాడుకోవడం అవసరమా? మీరు 100 కోట్లు దాటి రెంటర్ పర్సంటేజ్ పెట్టుకోండి. ఈ 100 కోట్ల లోపు ఉన్నది ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ఉంచండి. ఎందుకు ఉంచమంటున్నానంటే, మీరు 75% ఇస్తానంటున్నారు ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్కి 25% అంటున్నారు. ఇది మామూలు జనరల్గా పెట్టుకున్నారు మీరు. అది కానీ నిజంగా మీరు చిన్న సినిమా నిర్మాత నుంచి పెద్ద సినిమా నిర్మాత దాకా ఇస్తే ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు,
ప్రొడ్యూసర్ లాభపడతాడు. మరి అది ఆచరణలో పెట్టగలరా? మీకు ఇప్పుడు 3 లక్షల రూపాయలు హిట్ అనే సినిమా వచ్చింది అనుకోండి, రెంట్ 1,80,000 అనుకోండి, 1,20,000 వస్తుంది. ఏది షేరు డిస్ట్రిబ్యూటర్కి. ఓకే, అంటే 1,80,000 ఎగ్జిబ్యూటర్కి వస్తుంది. ఒకవేళ పర్సంటేజ్ రాలేదనుకోండి, పర్సంటేజ్ సిస్టమ్ అనుకోండి 3కి 1,50,000 వస్తుంది. అదే 75% పర్సంటేజ్ అనుకోండి, 75,000 ఎగ్జిబ్యూటర్కి వస్తుంది, 2,25 పోతుంది. అప్పుడు ఎగ్జిబ్యూటర్ ఎంత తీవ్రంగా నష్టపోతుండు ఎక్కువ. పోనీ ఆ నిర్మాత బాగుపడతాడు. ఆ నిర్మాత బాగుపడతాడు, ఎగ్జిబ్యూటర్ ఎందుకు ఊరుకుంటాడు? ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి. ఒక్కసారి ఎగ్జిబ్యూటర్ వైపు చూడండి, డిస్ట్రిబ్యూటర్ వైపు చూడండి, ప్రొడ్యూసర్ వైపు చూడండి. ఇది 100 కోట్లు దాటి 1000 కోట్ల లోపల ఉన్నది గొడవే తప్ప ఈ 100 కోట్ల లోపు ఉన్నదానికి గొడవ లేదు అని నేను అంటాను. ఇప్పటికి ఎగ్జిబ్యూటర్ కాస్తా కోస్తా బయటపడుతున్నాడు. మీరు ఊరిక మళ్ళీ ఎగ్జిబ్యూటర్ని తీసి మీరు 75% అంటున్నారు. సుదర్శన్ 70mm 50 లక్షల నెట్ వచ్చింది. 12.5 లక్షే వస్తుంది ఆ వారంకి. ఆ ఎగ్జిబ్యూటర్కి అర్థమైతే 12.5 లక్షలు వస్తుంది. కానీ పర్సంటేజ్ సిస్టమ్ వచ్చేటప్పటికి 75% పర్సంటేజ్ సిస్టమ్ వస్తే ఎంత పోతుంది ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ ఆలోచించుకుంటేనే కదా మనకి 7.5 లక్షలు మీకు రెంట్ వచ్చేది కదా. రెంటర్ పర్సంటేజ్ 5 లక్షలు తేడా వస్తుంది. అంటే 8 వారాలు వచ్చే రెంట్ కోసం ఆలోచిస్తామా? 40 వారాల పర్సంటేజ్ కోసం ఆలోచిస్తామా? కనుక పెద్ద మనసుతో అందరూ ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకోవాల్సింది తప్ప ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్గా ఇది దిల్ రాజు గారు ఖాళీగా ఉండి, సునీల్ గారు వీళ్ళందరూ కావాలని వాళ్ళు ఖాళీగా ఉండి ఆడుతున్నది తప్ప ఇది ఏ ఎగ్జిబ్యూటర్కి ఇష్టం లేదు సినిమా థియేటర్లు ఆపాలని. ఏ ఎగ్జిబ్యూటర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కూడా గొడవలు తేవాలని అనుకోవట్లేదు. కనుక సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలా. దిల్ రాజు గారికి ఇప్పుడు ఏంటంటే సినిమాలు లేవు కనుక ఇది ఏదో ఒకటి కూర్చొని ఒక ప్రయత్నం చేద్దామని చూస్తున్నాడు తప్ప ఈజ్ నాట్ కరెక్ట్. సార్, మీరు ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, రెంటెడ్ బేస్ బెస్ట్ అంటారా, పర్సంటేజ్ బెస్ట్ అంటారా? ఇప్పుడు నేను మీకు అందరూ చాలా చెప్పాను. చాలా మందికి కాదు మీకు చాలా క్లియర్గా చెప్పాను. 99 కోట్ల లోపు ఉన్నది పర్సంటేజ్ సిస్టమ్, రెంటర్ పర్సంటేజ్ బెస్ట్. 100 కోట్లు అబోవ్ ఉన్నది వాళ్ళు ఏమంటారు, ఎక్కువ వచ్చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు, మాకు నష్టం వస్తుంది వాళ్ళు అంటున్నారు. 8 వారాలు రెంట్ కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి అర్థం కాక 8 వారాలు రెంట్ కోసం కొట్టుకుంటున్నారు. 3 సంవత్సరాలు తీయండి డీలర్ సీట్లు. 3 సంవత్సరాల్లో ఏ క్లాస్ ఎన్ని వారాలు వచ్చే రెంట్లు, బి క్లాస్ ఎన్ని వారాలు వచ్చే, సి క్లాస్ ఎన్ని వారాలు తీయండి, దానికోసం మాట్లాడదాం. పర్సంటేజ్ సిస్టమే కదా వచ్చింది. మరి దీని వెనక ఏంటంటారు సార్? కుట్ర ఉంది. అంటే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు దిల్ రాజుకి. ఆల్రెడీ హీరోలు సినిమాలు డేట్స్ లేవు. ఇప్పుడు ఏదో ఒక ప్రయత్నం కింద మళ్ళా జస్ట్ మైత్రిని పిలిచారా, మరి సితారాని పిలిచారా, వాళ్ళతో మాట్లాడారా? లేదు కదా. ఒకరి కోసం ఇంతమంది ఆగం చేయడం కరెక్ట్ అంటారు మరి? ఏమంటే ఆగం చేయలేదండి, వాళ్ళు ఏదో పిలిచారు, ఎవరు వెళ్ళారు అంతే తప్ప అక్కడ లీజు ఓనర్లు తప్ప ఒరిజినల్ ఓనర్స్ లేరు. 1వ తారీఖు నాడు ఏ బంధువు ఉండదు, సినిమాలు రిలీజ్లు అవుతాయి, సినిమాలు అవుతుంటాయి. నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే స్టార్ట్ అంటే సినిమా రిలీజ్ ఉంది అంటే ఆపగల ధైర్యం ఎవరికి చెప్పండి, మేము ఆపుతాం అని చెప్పి 3లో ఒకళ్ళు చెప్పమని నాకు. వీళ్ళే ముందుంటారు, వీళ్ళే ముందు సంతకాలు పెడతారు వెళ్ళి. అది కనుక ఇవన్నీ కూడా టైం పాస్ చేయడం తప్ప ఏముండదు. దానికోసం చర్చ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ.